యోజన పథకం పెట్టిండ్రు. పాస్బుక్ చేతిలో పడంగానే లచ్చల అకౌంట్లు ఎదురటనే. మొండేనా మన ఖాతాలో పైసలు ఎప్పుడు పడితే ఇంకా పైసలు పడితేనే నా పిల్ల పెళ్లి చేసుడు. అరే అవును నా ఖాతా పైసలు పడ్డాయిరా నీ అవి పడితే ఇదైతే పడుతుంది జరాగే. నీ ఖాతాలో పైసలు పడ్డాయా? లేదే కోళ్ళ. ఖాతాలో పైసలు పడ్డాయా అని అక్క ఇంకా సర్కారు వాళ్ళు వేస్తారన్న పైసలు వేసిరా? భలే బాబా, ఖాతాలో పైసలు పడ్డాయా? ఇంకా లేదే. ఇక్కడ ఉంటుంది జన్ధన్ యోజన పథకం పెట్టిండ్రు. ఇన్నర వెతులా ఇట్లా ఇంకా మొత్తం ఫుల్ వీడియో ఉండే నా దగ్గర, వెతకాలి ఇప్పుడు కాకపోతే. సో తెస్తా, మళ్ళీ నెక్స్ట్ టైం చూపెడతా, లేకపోతే షేర్ చేస్తాను నేను. ఓకే, సో అన్ని అబద్ధాలు చెప్పి చూడరా. అరే అన్నడా లేదా? అది కోర్టు కూడా తీర్పిచ్చింది కదరా 2G స్పెక్ట్రమ్లో అదేం జరగలేదని. వాళ్ళు అప్పుడు 2G స్పెక్ట్రమ్ కింద 100 కంపెనీలకు ఇచ్చిర్రు. అర్థమైందా? నువ్వు 5G స్పెక్ట్రమ్ అని 3 కంపెనీలకు ఇచ్చినావు. అర్థమైందా? ఇంకెక్కువ రేటుకి ఇచ్చినావు. ఏడ జరిగిందిరా? అది జరగలేదని కోర్టులు కూడా తీర్పిచ్చినాయి కదరా. సో పొద్దుగా లేస్తే ఫేక్ చెప్తావు. మళ్ళా ఇప్పుడు ఆ ఏ రాజాని తీసుకొచ్చి నీ దగ్గర పెట్టుకున్నావు. అన్ని అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. వాడు ఎంతసేపు పక్కువని తిట్టడం తప్ప 12 ఏళ్లలో వాడు ఏం బీకిండో చెప్పాడు. అయితే మతం చుట్టాన తిప్పుతాడు, లేకపోతే కాంగ్రెస్ని తిడతాడు. నువ్వు 12 ఏళ్ళ నుంచి వాడు వద్దంటివి, వాడు కుంభకోణాలంటివి, వాడు పనికిరాడంటివి. అంటే నువ్వు నిజమేమో అనుకొని నిన్ను నమ్మి ఓటేసిరి. నువ్వేం చేసినావో చెప్పాలి. ఇంకా 12 ఏళ్ళైనా కూడా మళ్ళీ వాడిని తిడితే ఏమొస్తుందిరా? వాడు అధికారం ఉన్నప్పుడు వాడిని తిట్టినావు, కరెక్టే. ఓకే, వాడు చేయగలిగిన అన్ని చేసిండు. నీ దుష్ప్రచారం తిప్పికొట్టడంలో ఫెయిల్ అయ్యిండు. వాడు నీకంటే 100 రెట్లు మంచిగా చేసినా కానీ నీ దుష్ప్రచారం వాడు తిప్పికొట్టడంలో ఫెయిల్ అయ్యిండు. ఓకే, కాబట్టి నువ్వు ఎంతకంటే పీక్తా అంటే ఒకసారి నమ్మి ఓటేసారు. మిగతా ఫస్ట్ టైం మోసం చేసి అబద్ధ మాటలు చెప్పి గెలిచినావు, మోసం చేసి దుష్ప్రచారాలు చేసి. సెకండ్ టైం నుంచి అంతా CBI వాడుకొని ఎన్నికల కమిషన్ వాడుకొని మోసం చేసి గెలుస్తున్నావు. ప్రజలు ఓట్లు వేస్తలేరు. సో ఆ క్రమంలో ఇప్పుడు వాడు వద్దన్నాక, వాడు నువ్వు ఇప్పుడు చెప్పినాయని బోఫోర్స్ ఇవన్నీ చెప్పినాక, వాడు వద్దని వాడిని పక్క పెట్టినాక, వాడు చెల్లడన్నాక వాని గురించి నీకెందుకు? 12 ఏళ్ళ నుంచి నువ్వేం చేసినావు చెప్పు. ఇప్పుడు వాడిని తిడదాం. వాడు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాడా? వాడు చేసే పొజిషన్లో ఉన్నాడా? ఇవాళ నువ్వు కదా ఉన్నది, నిన్ను కదా అడగాల్సింది. నీకు కదా ట్యాక్సులు కడుతుంది, వాడిని కాదు కదా. వాడిని వద్దని ప్రజలు పక్క పెట్టారు కదా. నువ్వేం చేసినావు చెప్పురా. ఇట్లా అడిగితేనే దేశద్రోహి అంటాడు వాడు, గొర్రెపిట్టి అంటాడు. ఒకటే గుర్తుపెట్టుకోరా లంజ కొడుక. అరే భాషా ఖాన్ మొగుడు అంటున్నావు కదా, 10-20 రూపాయలు 100 రూపాయలు ట్యాక్సులు కడితే 100 రూపాయలు ప్రజల రిసోర్సెస్లో 10-20 రూపాయలు తింటే ఏ పార్టీ వాడైనా ఏమనం, బీజేపీ అని కూడా ఏమనం. కానీ 3 తరాల సంపద దోసుకుపోయి పొద్దుగాలేస్తే అన్నదమ్ముల మధ్యలో కొట్లాడ పెడతా అంటే వాడి బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా వాడి టీడీపీ అయినా తంతం. 100 రూపాయలలో 70 నుంచి 80 రూపాయలు ఖర్చు పెట్టి 10 రూపాయలు తింటే ఏదో ఆశ పడతాడు మనిషి ఏదో వదిలేస్తాం. సో కాంగ్రెస్ వాడు 10-20 రూపాయలు తిన్నదాన్నే నువ్వు పెద్దగా వరుతున్నావు. కానీ నువ్వు 3 తరాల సంపద దోసుకోబోతున్నావురా. మా తాతల తండ్రుల ట్యాక్సులతో కట్టినటువంటి కాంగ్రెస్ వాడు కట్టినవన్నీ అమ్ముకొని అవి దింకబోతున్నావు. ఇప్పుడు ట్యాక్సులకు లెక్క చెప్తలేవు. ఆ 300 వాడు 13 ప్రధానమంత్రులు 64 ఏళ్లలో చేసిన అప్పు 56 లక్షల కోట్లు. ఒక్క నరేంద్ర మోడీ లుచ్చనాకుడికి వచ్చి దాదాపు 200 లక్షల కోట్లు అప్పు చేసిండు ఈ 12 ఏళ్లలో. ఈ పైసలు లెక్క చెప్పురా అంటే చెప్తలేడు. మరి ఈ అప్పులు ఎవడు కట్టాలి? నా కొడుకు నా మనమడు కట్టాలి. అంటే కాంగ్రెస్ వాడు కట్టిన, నా తండ్రి కట్టిన ట్యాక్స్ డబ్బులతో కట్టిన ఏమో దెంకబోతున్నావు. ఇప్పుడు కట్టిన ట్యాక్స్లో లెక్క చెప్తలేవు. 200 లక్షల కోట్లు అప్పు చేస్తున్నావు. అంటే నా తండ్రి కట్టిన ట్యాక్సులు, ఇప్పుడు నేను కడుతున్న ట్యాక్సులు, నా కొడుకు నా మనవడు కట్టిన 3 తరాల సంపద దెంకబోతున్నాడు ఒక ఈ యొక్క గుజరాతీ లంజ కొడుకులు, గుజరాతీ ఆర్యులు. కాంగ్రెస్ వాడు అట్లా చేయలే. అర్థమైందా? వాడు ఇప్పుడు కట్టిన ట్యాక్సులలో 10 రూపాయలు తిన్నాడు, కానీ 80 రూపాయలు నాకు ఖర్చు పెట్టిండు. 3 తరాల సంపద దోసుకోలేవాడు, ముబ్బడి అప్పులు చేయలే. కాబట్టి నాకు పర్ఫెక్ట్ అవసరం లేదు. అందరి దొంగలలో తక్కువ దొంగకు మేము ఎన్నుకుంటాం. వాడు అన్నదమ్ముల మీద కొట్లాడ పెట్టలే. తప్పు చేస్తే ప్రజ్ఞా ఠాకూర్ని శిక్షించిండు, తప్పు చేస్తే అఫ్జల్ గురుని ఉద్దేశిండు. అందరినీ సమానంగా చూసిండు. నువ్వు మెజారిటీ హిందువులు ఉన్నప్పుడు హిందువులకే ఎక్కువ నష్టం చేస్తున్నావు, హిందువులని అడుగుతున్నట్టు చేస్తున్నావు.
ఆర్య బనియాలు ఆర్య బ్రాహ్మణులు తప్ప బీజేపీ పాలనలో ఈ వెనకట మనువాదుల కాలంలో ఎట్లయితుందో ఇప్పుడు కూడా వాళ్ళు తప్ప మిగతా 99% మంది హిందువులు బాధపడుతుర్రు. ప్రతిరోజు కష్టంగా పేదరికం బతుర్రు. ఒక సామాన్యుడు, ఒక శూద్ర హిందువుడు, బీసీఎస్సీ హిందువుడు ఒక భూమి కొనుక్కోలేని పరిస్థితి, ఒక బంగారం కొనుక్కోలేని పరిస్థితి, ఒక పెట్రోల్ పోయించుకోలేని పరిస్థితి, ఒక జీవనం దుర్భరం అయిపోయింది. ఏది కొనుక్కోలేని పరిస్థితి తీసుకొచ్చినావు. వెనకటి లెక్క చేసినావు, నీ మనువాద రాజ్యం లెక్క చేసినావు. ఆ కాంగ్రెస్ వాడి పుణ్యం వల్లనే పేదవాడికి భూములు పంచిపెట్టిర్రు. అట్లా మెల్లమెల్ల కొంచెం మారింది సమాజం. దాన్ని మళ్ళీ వెనక తీసుకుపోతున్నావు లంచకొడుకు. మళ్ళీ వాడు ఈ కుంభకోణం ఆ కుంభకోణం వాడు తింటే 10 రూపాయలు తిన్నాడు కావచ్చు, కానీ నువ్వు 300 రూపాయలు తింటున్నావు. కాబట్టి వానికి నీకు ఏడ పలుకుందిరా? ప్లానింగ్ కమిషన్ ఎందుకు ఎత్తేసినావు చెప్పరా సార్? తిడుతూనే ఉంటాం. ఆర్ఎస్ఎస్ బీజేపీ లంజా కొడుకులను తిడుతూనే ఉంటాం. పర్షియా నుంచి వచ్చారు, పర్షియాకి దెంగేరి తిడుతూనే ఉంటాం. అర్థమైందా? సౌతలని కావాలి అలా బ్లాక్ వాడు ఫేక్ ఐడి కాబట్టి అట్లున్నాడు. వాడే బ్లాక్ చేసుకుంటాడు, సెల్ఫ్ బ్లాక్ చేసుకుంటాడు. బత్తాయి లంజా కొడుకులను మీ మాటలు తుటాల్లో గుచ్చుకుంటున్నాయి. కరెక్ట్ కదా? అందుకే వాడికి మనసు పడతలేదు కాబట్టి వాడు ఏం చేయాలో అర్థం కాక చర్చని తప్పుగా పట్టియడానికి ఉన్నాయి అన్నీ వాడు రాస్తా ఉన్నాడు. ఏడున్నా మాట్లాడతారు. అరే వాడు కూడా ఫేక్ బాపన్ లంజా కొడుకు ముస్లిం పేరు పెట్టుకున్నాడు. చూపెట్టరా? 2G కుంభకోణం అంటున్నావు కదా, చూపెట్టు. ఎక్కడ కుంభకోణం జరిగింది? ఎవడైతే ఆ యొక్క మాట్లాడిండో వాడు మళ్ళీ ఇలా ఇప్పుడు ఎవడైతే న్యాయవాదులు తీర్పులు ఇచ్చారో వాళ్ళందరికీ బీజేపీలో వీనికి అనుకూలంగా తీర్పులు ఇచ్చిన వాళ్ళందరికీ పదవులు ఇచ్చారు. ఆ 2G స్పెక్ట్రమ్ అన్నోడు వాడే ఒప్పుకున్నాడు ఏం తప్పు జరగలేదని. వానికి బీజేపీ వాడు మళ్ళీ వానికి పదవులు ఇచ్చాడు. పొద్దుగా లేస్తే ఫేక్ చెప్తావా? చూపెట్టరా? ఎక్కడ జరిగిందో, ఎక్కడ స్కామ్ జరిగిందో చూపెట్టరా? చూపెట్టాడు. వాడు ఫేక్ ప్రచారం చేస్తారు. అరుంధతి నక్షత్రం అంటాడు. బాపనోని తప్ప వారికి అనిపించదు. వీళ్ళంతా ఇట్లనే ఉంటారు లంచ కొడుకులు. ఎవరు? మొహమ్మద్ సబీర్. బత్తాయిలకు నాన్ స్టాప్ కోటింగ్ ఇస్తున్నారన్న. థ్యాంక్ యూ బ్రదర్. నువ్వు ఎన్ని చెప్పినా మమ్మల్ని హిందువులను అడుక్కదినట్టు చేస్తున్నావు. ఈ ఆర్య బ్రాహ్మణులు, ఆర్య బనియాలు, మనువాదులని తన్ని ధర్మేస్తాం మేము హిందువులు. ఇంకా ఈ చిల్లరా మీరు ఆ నార్త్ ఇండియాలో దెంకోరు కానీ ఇక్కడ సౌత్ ఇండియాలో మీది కలవది. ఓకే, ఇక్కడ తెలుగు కళలు ఎక్కువ ఉన్నారు, ఆడ ఎడ్డి వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు నడుస్తుంది. ఆడ కూడా ఫెయిర్ ఎలక్షన్ జరిగితే నార్త్ ఇండియాలో కూడా రారు లంచ కొడుకు. సో ఎవడు ముందు కదరా ఇస్తూనే ఉన్నారా? మిగతా వాళ్ళు అప్పుడే బంద్ చేసారు, వాళ్ళు ఎక్కువ లేవు వేరే వాళ్ళ కామెంట్. మొత్తం నీయే ఇస్తున్నారా? అరే లంజ కొడక, నీ ఒరిజినల్ పేరు పెట్టుకోరా, ఒరిజినల్ పేరు పెట్టుకొని మాట్లాడు. మతం ఎందుకు వస్తుందిరా లంజ కొడక? మతం కాదు కావాల్సింది. వాళ్ళు ఎంతరా పర్సెంటేజ్ నువ్వు చెప్పిన ప్రకారమే అనుకుందాం. అన్య మతస్థులు ఎంత ఉన్నారా? 80% మంది హిందువులే ఉన్నారు కదరా. అవునా కాదురా? తుర్కోళ్ళు అయితే మరి నాగార్జున సార్ పంటలు కట్టిండు కాంగ్రెస్ వాడు, దాని కింద పంటలు పండించుకుంటున్నారా తుర్కోళ్ళరా? కాంగ్రెస్ వాడు ఎయిమ్స్ పెట్టిండు. అలా సూదిప్పించుకుంటున్న వాళ్ళు కానీ, అలా పనిచేస్తున్న డాక్టర్లు కానీ, అలా చదువుకున్న వాళ్ళు కానీ తుర్కోళ్ళారా? అరే లంజ కొడక చెప్పురా, బోసుడికే అమ్మకే ఉడితే చెప్తాడా ఈ లంజ కొడుకు? బిలా ఎక్కువ కర్మగారు తుర్కోళ్ళకి ఇచ్చారా కాంగ్రెస్ వాడు? ఆడ మహానది మీద భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో పనిచేస్తున్నారు తుర్కోళ్ళారా? చెప్పురా, చెప్తాడా ఈ లంజ కొడుకు? ఒక్క దాని మీద చర్చ ఉండదు. మతం ఎందుకు వస్తారు? 15% ఉన్నాడు 80% మందిని ఎట్లా కొడతారా? నువ్వే కొడుతున్నావు హిందువులని, అందుకే నువ్వు ఇన్వెస్టిగేషన్ చేస్తలేవు. దేశంలో 200 కేజీల RDX ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ హయాంలో అట్లాంటి దాడులు నువ్వే చేయించినా కానీ వాడు విచారణ చేసిండు, శిక్షలు వేసిండు. నువ్వెందుకు వేస్తలేవు? పహల్గామ్ ఎందుకు దొరకబడతలేవు? ఇంత పోటుగాడు మోడీ ఉండగా వాడు ఎట్లా వచ్చే పాకిస్తాన్లోకి వెళ్ళి వచ్చి మళ్ళీ ఎట్లా వాయే? పోయేటప్పుడు పట్టుకోలే ఎందుకు, వచ్చేటప్పుడు ఎందుకు పట్టుకోలే? ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయాలి? నీ కెమెరాలు ఎడపోయినాయి, నీ ఆర్మీ ఎడ పని చేస్తున్నది? నువ్వే చేయిస్తున్నావు. చేయించి హిందూ ముస్లిం కొట్లాడబెట్టి ఓట్లు కావాలని. అర్థమైందా? నీకు నువ్వు దోసుకున్న దానికెళ్ళి నువ్వు ప్రజల దృష్టి మరల్చాలని ఏం చేయాలి? ఇగో గిట్లనే
పండ్ల బండం దగ్గర పోయి ఇబ్బంది పెట్టాలి, లేకపోతే ముస్లింల దగ్గర పోయి ఒక రంగు పోయాలి, వాళ్ళని జై శ్రీరామ్ అనాలి. గివారా వాళ్ళు జై శ్రీరామ్ అంటే ఏంది అనకపోతే వాడు రాముడే చెప్పలే, రామాయణం రాసిన పుస్తకం రాసినోడే చెప్పలే. అర్థం దేవుడు చూపెట్టరా రామాయణంలో ఎక్కడన్నా రాముడు దేవుడు అని ఉందేమో చూపెట్టరా. పిచ్చి లంచ కొడుకులు తంతరు. సౌత్లో నార్త్ కాదు, నార్త్ ఇండియాలో కూడా గుద్ద వాళ్ళు తెంగుతారు మిమ్మల్ని. అర్థమైందా? నీకు ఎవడు ఆడ ఓటెత్తలేడు, నువ్వు సర్ర అని చెప్పి అట్లా మోసం చేస్తున్నావు. వెస్ట్ బెంగాల్ గుద్ద మీద అనలే, పంజాబ్లో రారా చూద్దాం. ఢిల్లీలో కూడా ఎన్ని కథలు తెంగి ఆడ అట్లా చేసినావు. ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో చేయని కథలు లేవు, అయినా రాలే. ఆడ బీహార్లో ఉన్నది నువ్వు కాదు కదరా నితీష్ కుమార్, ఆడ కూడా మోసం చేసినావు కదరా, ఆడ కూడా సార్ పేరు మీద మోసం చేసినావు కదరా. ఎవడోటి వేస్తున్నా నీకు? ఎక్కడ వేస్తలేరురా మీకు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ వచ్చింది, ఆ యొక్క హర్యానాలో మోసం చేసినావు, ఉత్తరాఖండ్, యూపీ అన్నిట్లో మోసమే. అబ్కి బార్ 400కి పార్ అన్నావు, లౌడల పారు ఎక్కేది. ప్రభుత్వాన్ని ఏర్పరచాలంటే 275 రావాలి. ప్రభుత్వాన్ని ఏర్పరిచేంత కూడా రాలే కదరా నీకు. 400కి పార్ నుంచి 300కి పార్ అన్న రావాలి కదా, కనీసం ప్రభుత్వాన్ని ఏర్పరచాల్సిన మెజారిటీ రావాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ నితీష్ కుమార్ సపోర్ట్ తీసేస్తే దెంగిపోతావు. ప్రతిపక్షాలు అన్ని కలిపి ఇండియా గఠబంధన్ కింద అన్ని పార్టీలకి నీకు 10-20 తోటి తేడా ఉంది అంతే. అర్థమైందరా లోడా? నువ్వు సిబిఐ వాడి, ఈడీ వాడి, ఎన్నికల కమిషన్ మోసం చేసి, నీ సార్ కింద మోసం చేసి, వాని అన్ని పార్టీలను చీల్చి గుంజుకొని ఇన్ని చేసినా కాంగ్రెస్ లేదు, వాడు పప్పు అంటే వానికి 100 సీట్లు వచ్చినాయి. నువ్వు ఇంత మోసం చేస్తావు. ఇంకా ప్యూర్ ఎలక్షన్ పూర్తిగా ఇండిపెండెంట్గా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే దెంగిపోతావు. రాహుల్ గాంధీకి వచ్చిన మెజారిటీలు, ఆడ వెస్ట్ బెంగాల్ ఉన్న ఎంపీలకు వచ్చిన మెజారిటీలు, ఇంకా వేరే వాళ్ళకి వచ్చిన మెజారిటీలు ఎంత వచ్చినారా నరేంద్ర మోడీ గారికి? లాస్ట్ రౌండ్లలో మోసం చేస్తే 1,00,000 మెజారిటీ వచ్చింది. గంగా నది ప్రక్షాళన చేస్తున్నాడు, ఏడ చేసిండ్రా? 12 ఏళ్ళ నుంచి ఇంకా అవుతుందారా ప్రక్షాళన? దేశ సంపదని ప్రక్షాళన చేస్తుంటాడు. ఈ లంజ కొడుకులు వచ్చి నీతులు చెప్తా అంటే మేము వింటాంరా. గాలి లంజ కొడుకులు. బీజేపీ అంతా లంజ కొడుకులు భూమి మీద లేరు. గోల్వాల్కర్లని, సావర్కర్లని బొంద పెట్టాలి ఈ ఆర్య బ్రాహ్మణులని, అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ఓకే, ఈ మనువాదాన్ని, ఆర్యులని బొంద పెట్టాలి, ఆర్య బనియాలని, ఆర్య బ్రాహ్మణులని. అప్పుడే బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఊపిరి పీల్చుకుంటారు. మేము కూడా నాయకత్వ లక్షణాలు వస్తాయి, మా అందరి దగ్గర పైసలు ఆడుతాయి, దేశం బాగుపడుతుంది. అర్థమైందా? కాబట్టి మనువుని, మను ధర్మశాస్త్రాన్ని, ఈ మనువు సంకనాకి లంజ కొడుకులని భూ యొక్క పాతాళంలోకి దొక్కుతాం. మేము యొక్క హిందువులని, శూద్రులని మేము పూర్తిగా చైతన్యం చేస్తాం. అర్థమైందా? మా కాలు మొక్కాల్సిందే ఆర్య బనియా, ఆర్య బ్రాహ్మణుడు. నువ్వు కాదు జంబికత్తులు పట్టుకొని తిరిగేది. అర్థమైందా? చూపెడతాం. ఇది శురువాత్. ఓకే, దిస్ ఇస్ ద బిగినింగ్. వీ డోంట్ టాలరేట్. నిన్ను దక్షిణాదిలో అడుగుపెట్టనీయం, నీ ఉత్తరాదిలో కూడా చైతన్యం చేస్తాం. నీ బీజేపీ 70 సంవత్సరాలు కనుమరుగై ఉంది, అట్టనే ఇంకా పూర్తిగా కనుమరుగయ్యేటట్టు చేస్తాం. చెయ్యి, ఎన్ని రోజులు మోసం చేస్తావో చెయ్యి, చూద్దాం. అది మిత్రులారా, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లంజ కొడుకులు తప్ప. ఓకే, సో ప్రకృతి బీజేపీ, ఆర్ఎస్ఎస్ లంజ కొడుకులని శిక్షించాలని కోరుకుంటూ, ఓకే, సో హ్యావ్ ఎ గ్రేట్ డే, గుడ్ నైట్ అండ్ టేక్ కేర్, బాయ్.